హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో దే విల్ కిల్ యూ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా ఆన్లైన్లోకి అయితే అవైలబుల్గా వచ్చింది. ఐ థింక్ ఉంటే ప్రైమ్ వీడియోలో భయ్యా రెంట్ ఆప్షన్లో ఉండొచ్చు భయ్యా, బట్ మీరు ఎలాగో ఆన్లైన్లో ప్రిఫర్ చేస్తారు కాబట్టి నేను అదే ఎక్కువగా చెప్తున్నా. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 34 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 34 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఉమెన్ అయితే ఉంటుంది భయ్యా. తను ఒక రిచ్ హౌస్ టైప్ ఇంటికైతే హౌస్ కీపర్ కింద అయితే వెళ్తుంది అనమాట. బట్ అక్కడ ఉన్న కల్ట్ గ్రూప్ అయితే కొన్ని మిస్టీరియస్ ఈవెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. దానివల్ల ఈమెకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, మరి అక్కడ ఏం జరిగింది, అసలు ఈమె ఏం చేసింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది దే విల్ కిల్ యూ అన్న మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, మీకు రెడీ ఆర్ నాట్ మూవీ గుర్తుందా? రెడీ ఆర్ నాట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా వచ్చాయి కదా, సేమ్ అదే కాన్సెప్ట్ లో దగ్గరగా ఉంటుంది అనమాట. వన్ ఉమెన్ ఆర్మీ మూవీస్ ఇష్టం అనుకుంటే ఇది కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నాకైతే నచ్చింది భయ్య. కాన్సెప్ట్ చాలా సిమిలర్ టు రెడీ ఆర్ నాట్ ఉంటుంది అనమాట. సో దానికి తగ్గట్టుగా ఓకే అనుకుంటే, కాన్సెప్ట్ వైజ్ పర్లేదు, సేమ్ కాన్సెప్ట్ ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రమే మీరు డిసైడ్ అయ్యి చూడండి. ఎందుకంటే స్టోరీ పరంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అసలు స్టోరీ పరంగా మీరు రెడీ ఆర్ నాట్ సీక్వెల్ లో రెడీ ఆర్ నాట్ లో ఏదైతే చూసారో ఇక్కడ కూడా అదే ఉంటుంది. పెద్ద చేంజెస్ అయితే ఉండవు అనమాట. బట్ దేనికోసం చూడాలిరా ఈ మూవీ అంటే కనుక, యాక్షన్ వైజ్ ప్యూర్ బ్లడ్ బాత్ భయ్య. ఘోరంగా ఉంటుంది ఆ వైలెన్స్ అండ్ గోర్ కానీ, అండ్ ఎక్స్ట్రీమ్ ఉంటాయి. అదంతా కూడా సెన్సిటివ్ పీపుల్ కూడా వర్కౌట్ అవ్వదు, చాలా ఎక్స్ట్రీమ్ కి వెళ్తారు. రెడీ ఆర్ నాట్ అన్నా మీకు జస్ట్ సిచ్యువేషనల్ వైజ్ క్రియేట్ అవుతుంది ఆ యాక్షన్, ఆ బ్లడ్ బాత్ ఇదంతా కూడా. బట్ ఇందులో అలా కాదు, టూ మచ్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది అండ్ వైలెన్స్ కూడా చాలా హెవీగా ఉంటుంది అండ్ డార్క్ కామెడీ కూడా హెవీగా ఉంటుంది అనమాట. సో వీటి పరంగా మీకు మూవీ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకా యాక్షన్ ఫైట్లు కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మెయిన్ లీడ్ అయిన ఏషియా రీవ్స్, ఆమె పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. వన్ ఉమెన్ ఆర్మీ క్యారెక్టర్ ఆమె అయితే చించి పాడేసిందని చెప్తాను నేనైతే. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది, ఫైట్లు చాలా బాగుంటాయి. ఇంకా వైలెన్స్, గోర్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాటి కోసం టాప్ నాచ్ ప్రెజెంట్ చేశారు. సో వాటి పరంగా కూడా పేరు పెట్టడానికి లేదు. సో వాటి కోసం ఈజీగా చూసేచ్చు మూవీ, ఈజీగా వర్కౌట్ అయిపోతుంది. మీకు నెగిటివ్ విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది అండ్ మీకు రెడీ ఆర్ నాట్ లో ఏదైతే చూసారో అదే ఉంటుంది అనమాట. కొత్తగా ఏం ఉండదు. సో స్టోరీ గురించి అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ కూడా మీకు సర్ప్రైజ్ లు, ట్విస్ట్లు కూడా ఏం వర్కౌట్ అవ్వవు. జస్ట్ ఫ్లాట్ స్క్రీన్ ప్లే తో ఒక ఫుల్ అండ్ యాక్షన్ అండ్ ఎంటర్టైనింగ్ డార్క్ కామెడీ మూవీ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. ఫ్యామిలీతో అసలు చూడొద్దు, టూ మచ్ వైలెన్స్ ఉంది. సో సెన్సిటివ్ పీపుల్ కూడా ఇబ్బంది పడతారు. సో ఫ్యామిలీతో చూడొద్దు, ఇండివిజువల్ గా చూడండి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ నేను ఇంటికి వచ్చాను భయ్యా, హౌస్ కి వచ్చా ఊరికి. సో అందుకే రివ్యూస్ పెట్టట్లేదు, కుదిరినంత వరకు పెడతాను. ఓకే, నేను రేపు ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతా యాజ్ యూజువల్ గా థియేట్రికల్ రివ్యూస్ తో మళ్ళీ ఫుల్ ప్లేజర్ గా స్టార్ట్ చేస్తాను. ఓకే, అప్పటి వరకు కొంచెం ఛానల్ చెక్ చేస్తుండండి, నోటిఫికేషన్ మిస్ అవుతారు వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం భయ్యా. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.